అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందా? అది ఎవరో చేసిన తప్పు కాదు. మీ లోపల ఇంకా క్లీనింగ్ కాని నెగిటివ్ జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మెమరీని పూర్తిగా శుభ్రం చేద్దాం. కళ్ళను మెల్లగా మూసుకోండి. మీ శరీరాన్ని సడలించండి. మీరు కుర్చీలో కూర్చుంటే మీ అరికాలను నేలకు ఆనించండి. క్రింద కూర్చుంటే నేలను తాకినట్లుగా ఫీల్ అవ్వండి. లోతుగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదిలేయండి. అందరికీ నమస్కారం. నేను మీ పిఆర్కే మాస్టర్. ఎవరైనా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి హీలింగ్ ప్రాక్టీస్ టెక్నిక్స్ ని ఎన్నో నేర్చుకోండి. ఇప్పుడు 3 స్లో డీప్ బ్రీత్స్ ని తీసుకొని వదిలేయండి. ఇప్పుడు మీ దృష్టిని మీ యొక్క మనసుపై లగ్నం చేయండి. ఈ క్షణంలో మీ మనసులో ఉన్న ఏ సమస్య అయినా సరే దానికి సంబంధించిన అన్ని అవచేతన జ్ఞాపకాలను ఇప్పుడు మీరు ఇలా చెప్పుకోండి. ఐ యామ్ సారీ. తెలిసి తెలియక ఈ బాధను, ఈ భయాన్ని నేనే నా జీవితంలోకి తీసుకొచ్చాను. నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేనే నిందించుకున్నందుకు, ఇతరులను తప్పు పట్టుకున్నందుకు నన్ను మన్నించు. థ్యాంక్ యూ. ఈ మెమరీ బయటపడినందుకు, ఇప్పుడు అది శుభ్రం అవుతున్నందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐ లవ్ యూ. నా లోపల ఉన్న భయాన్ని, ఆ కోపాన్ని, ఆ బాధను నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను. నేను నియంత్రించాల్సిన పని లేదు. వదిలేస్తున్నాను. ఓ యూనివర్స్, నా లోపల ఉన్న ఈ మెమరీని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. నాకు అవసరమైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సంతోషం, సంపద, సమృద్ధి సరైన సమయంలో సరైన విధంగా నా జీవితంలోకి వచ్చేలా చూసుకుంటుంది. ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదిలేయండి. ఇప్పుడు కళ్ళను మెల్లగా తెరవండి. ఇప్పుడు మీరు ప్రశాంతతను, సంతోషాన్ని ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం, అలాగే ఇలాంటి హీలింగ్ ప్రక్రియల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.